నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు కలెక్టర్ లక్ష్మీశ. స్పందనలో వచ్చే అర్జీలకు మొదటి ప్రాధాన్యతనిచ్చి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్తో పాటు ఎస్డీసీలు కోదండరామిరెడ్డి, భాస్కర్ నాయుడు, శ్రీనివాసులు, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ రామ్మోహన్, కేఆర్ఆర్సీ ఎస్డీసీ దేవేంద్రరెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఐషా, పావని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఆర్ఓలు, ఏఆర్ఓలు ఎన్నికలు సజావుగా శాంతియుతంగా జరిగేలా కృషి చేయాలని ఏపీ సీఈఓ కార్యాలయ అదనపు సీఈఓ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. సోమవారం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి సెమినార్ హాల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ఏపీ సీఈఓ కార్యాలయం వారు ఎన్నికల సంసిద్ధతపై పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓ, ఏఆర్ఓలకు మాస్టర్ లెవెల్ ట్రైనర్స్ శిక్షణను ఏపీ అదనపు సీఈఓ ప్రారంభించారు. శిక్షణనిచ్చిన జాతీయ మాస్టర్ ట్రైనర్లు అశ్విన్ మాలిక్, బిజిత్ కుమార్ ధార్, జ్ఞానవేలు, శశిశేఖర్ రెడ్డి, అచింత్య కుమార్ హజ్రాలతో కలిసి జాతీయ స్థాయి సర్టిఫికేషన్ మాస్టర్ లెవెల్ శిక్షణ కార్యక్రమంలో ఆర్ఓలు, ఏఆర్ఓలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై పలు అంశాలపై శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా అదనపు సీఈఓ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ఆర్ఓలు, ఏఆర్ఓలు ఎన్నికల విధానంపై సంపూర్ణ అవగాహన కలిగి ఎన్నికలు సజావుగా జరిగేలా బాధ్యత వహించాలని తెలిపారు. ఎన్నికల సంఘం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు, సూచనలు తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు మొదటి దఫా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలింగ్ జరిగే సమయంలో పోలింగ్ అధికారులు పాటించాల్సిన నిబంధనలు, కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాడ్, ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో అధికారులు చేయవలసిన విధులపై ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా ప్రతి విషయంపై జాగ్రత్త వహించాలని సూచించారు. మొత్తం ఎన్నికల ప్రక్రియలో ఆర్ఓ, ఏఆర్ఓలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేలా పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎక్కడా రీపోలింగ్ అనేది లేకుండా పక్కాగా నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, డిఆర్ఓ పెంచల కిషోర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, తిరుపతి, సూళ్లూరుపేట ఆర్డీఓలు నిశాంత్ రెడ్డి, చంద్రముని, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, బాపట్ల, పల్నాడు తదితర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఏఆర్ఓలు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికలను స్వేచ్ఛగా జరిగేలా చూస్తామన్నారు. టీమ్గా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. పుణ్యక్షేత్రమైన తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశాను మర్యాదపూర్వకంగా కలిశారు తిరుపతి జిల్లా నూతన ఎస్పీ మల్లికా గార్గ్. యాజ్ ఏ విజువలైజ్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో అది నేను దాని మీద చాలా ఫోకస్ పెడతాను. సో దానికి మొత్తం ప్లానింగ్, బందోబస్త్ స్కీమ్స్, క్రిటికాలిటీ, వల్నరబిలిటీ మ్యాపింగ్, ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఎలా ఉండాలి, ఏమేం లాస్ట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి ఇంపాక్ట్ ఇప్పుడు ఉండొచ్చు, అవి అన్నీ స్టడీ చేసి దెన్ ఇంకా స్టెప్స్, ఫర్ ఎగ్జాంపుల్ బైండింగ్ ఓవర్ ఆఫ్ ట్రబుల్ మాంగర్స్, డిపాజిట్ ఆఫ్ ఆర్మ్స్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్స్, ఇవి అన్నీ చక్కగా చేసి స్మూత్గా ఎలక్షన్స్ నడిపించాలి అలాంగ్ విత్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అది నా మెయిన్ గోల్ ఉంటుంది. దాంతోపాటు ప్రపంచంలో తిరుపతి, తిరుమల ఒక హైలీ ఇంపార్టెంట్ ప్లేస్, చాలా ఫేమస్ ప్లేస్. అది చాలామంది పిల్గ్రిమ్స్ ఇక్కడ చాలా ఆశలతో వస్తారు. డిఫరెంట్ చాలా హెవీ ఫుట్ఫాల్ ఉంటుంది ఇక్కడ. సో మన పిల్గ్రిమ్స్ ది సేఫ్టీ, సెక్యూరిటీ, ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళకి కూడా, ప్లస్ లోకల్ పబ్లిక్ ఇక్కడ తిరుపతిలో ఎవరు ఉంటారు వాళ్ళకి కూడా ఏం ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం ఎలా స్మూత్గా ఇవి అన్నీ చేయగలుగుతాము, అది కూడా నా చాలా ఫోకస్ ఉంటుంది. బాలికలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, అన్ని రంగాల్లో వారు ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నానని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. సోమవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ స్పందన హాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా
జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఆడపిల్లల పరిరక్షణకై గర్భస్థ పూర్వ మరియు గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షణ నిషేధాల చట్టం 1994 అంశంపై నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్, వక్తృత్వ పోటీల్లో పాల్గొని గెలుపొంది జిల్లాలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన మొత్తం 9 మంది ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలతో పాటు మొదటి స్థానం పొందిన వారికి 3,000 రూపాయలు, ద్వితీయ స్థానం బహుమతి పొందిన వారికి 2,000 రూపాయలు, అలాగే తృతీయ స్థానంలో నిలిచిన వారికి 1,000 రూపాయలు నగదు బహుమతి అందజేసి మాట్లాడుతూ బాలికలు ఎందులోనూ తీసిపోరని, బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సోదాహరణంగా తెలుపుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరారు. అనంతరం విద్యార్థినులతో, ఉపాధ్యాయులతో, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, జిల్లా వైద్య శాఖ అధికారి వి శేఖర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఐషా, పావని, డిపిఎంఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో బోగస్ ఓటర్ కార్డులు వెలుగు చూసిన వైనంపై నిజానిజాలు నిగ్గుదేల్చాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఓకా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఓకా విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సస్పెండ్ అయిన అధికారుల తీరుపై లోతైన దర్యాప్తు జరపాలని, తిరుపతిలో 34,000 పైచిలకు బోగస్ ఓటర్ కార్డులు వెలుగు చూసిన వైనంపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ పాత్రదారుల మీద తీసుకున్నటువంటి చర్యలనే కాకుండా ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వారిని కూడా ఏదైతే ఒక ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటిస్తూ ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాం. ఏదైనా ఒక హత్య ప్రయత్నం కనుక జరిగి ఆ హత్యా నేరంలో మీరు దర్యాప్తు చేసేటప్పుడు ఎవరైతే ఆ హత్యను చేశారో వారిని, అలాగే ఎవరైతే ఆ హత్యని చేయించారో వారిని కూడా మీ దర్యాప్తు ద్వారా బయటకు తీసుకొచ్చి హత్య చేసిన వాళ్ళకే కాకుండా చేయించిన వాళ్ళకు కూడా ఎన్నో సందర్భాల్లో ఉరి శిక్షలు, యావజ్జీవ కారాగార శిక్షలు పడిన సందర్భాలు మనం చాలా కాలంగా చూస్తున్నాం. ఎలక్షన్ ఓటర్ లిస్టులో పొరపాటు వల్ల పేర్లు తప్పుగా ప్రచురితమైందని, దీన్ని ఆధారంగా చేసుకుని ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు సమాచారం పత్రికలకు ఇవ్వడం సబబు కాదని 3వ డివిజన్ కార్పొరేటర్ గణేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు కృష్ణ యాదవ్కు హితవు పలికారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేటర్ కాకముందు తిరుచానూరులో కుటుంబంతో సహా ఉన్నానని, అయితే డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత కుటుంబంతో సహా 3వ వార్డుకు మార్చుకున్నామని స్పష్టం చేశారు. తెలిసి తెలియక నోటికొచ్చినట్లు మాట్లాడితే మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఓటర్ లిస్టులో తన తండ్రి పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి, తల్లి తులసీదేవి, తమ్ముడు మహేష్తో సహా ఉందని తెలిపారు. రాజకీయ జోకర్లాగా నోటికొచ్చినట్లు మాట్లాడితే తాము కూడా అదే తరహాలో మాట్లాడగలమని హెచ్చరించారు. ఈ సమావేశంలో ముండేడి వాసుదేవ్, వెంకటేశ్వర్లు, కుమార్, జయచంద్ర, రాజేంద్ర, పాండవులు పాల్గొన్నారు. ఓట్లు 2 ఓట్లు ఉండే వాళ్ళు షిఫ్టింగ్ నోటీసులు ఇస్తే కూడా వాటికి రెస్పాండ్ అయ్యి తిరుచానూరులో ఇవాళ ఓటర్ లిస్టు తీసుకుంటే కూడా మా కుటుంబ సభ్యులు అక్కడ లేవు. అందరివి కూడా 3వ వార్డులో నేను తీసుకున్న ఇంట్లో అందరూ ఇక్కడే ఉన్నాము, ఇక్కడికే మార్చుకున్నాను. ఇది క్లారిటీగా కృష్ణ యాదవ్ గారు వినాలా. మీ మాట తీరు, మీ బాడీ లాంగ్వేజ్, మీ పద్ధతులు ఎట్లున్నాయంటే సినిమా థియేటర్ల కాడ బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడినారు. అదే కృష్ణ యాదవ్ని నేను చూసిన విధానం వేరు. నేను అదే వార్డులో మదర్లాండ్ స్కూల్లో చదువుకున్న రోజుల్లో బాలకృష్ణ సినిమాలకి, ఎన్టీఆర్ సినిమాలకి, ఫ్యాన్ షోలకి టికెట్లు ఇస్తా, టికెట్లు తెచ్చుకొని బ్లాక్లో అమ్మేవాళ్ళు పిల్లలకి. నా స్నేహితులు ఎంతోమంది ఆయన దగ్గర బ్లాక్లో టికెట్లు తెస్తే నేను కూడా ఎన్టీఆర్ అభిమాని, నేను కూడా సినిమాకి వెళ్ళాను. ఆయన నాకు అప్పుడు తెలుసు బ్లాక్ టికెట్లు కృష్ణ అన్నంటే. అదే వ్యక్తి పైన నేను పోటీ చేస్తున్నా అంటే నాకు ఎంతో అవమానం అనిపించింది. ఇదే వార్డులో నేను ఇవాళ సవాల్ చేస్తున్నాను. నేను 2.5 సంవత్సరం కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఈ వార్డులో నేను ఆ వార్డుకి కూడా పరిచయంలే, కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, కోవిడ్ టైంలో ఆయన చేసిన సర్వీసు, వాలంటీర్లు, సచివాలయ విభాగాలు కానీ సర్వీసులను గుర్తుంచుకొని నన్ను అత్యధిక మెజారిటీతో 1670 ఓట్ల మెజారిటీతో కృష్ణ యాదవ్ పైన నేను గెలిచాను. భూ కబ్జాదారుల నుండి తమకు రక్షణ కల్పించాలని కరకంబాడి గ్రామం శ్రీనివాసం స్థానికుడు సిద్దల రవిబాబు విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన మాట్లాడుతూ బయట ప్రాంతాలకు సంబంధించిన దౌర్జన్య మూకలు తమ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరూ వచ్చి దౌర్జన్యం చేసేదానికి మా పైన వాళ్ళు తిరగబడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో రౌడీలుగా కూడా కొంతమందిని తొలకొచ్చున్నారు. దాన్ని భూఆక్రమణ చేసుకొని దాన్ని స్వాధీనపరచుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము అక్కడ కన్సల్ట్ ఎంఆర్ఓ గారికి, రేణుగుంట స్టేషన్ సిఐ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, డిఆర్ఓ గారికి అందరికీ రిటర్న్ పూర్వకంగా కంప్లైంట్ ప్రకారం కూడా మేము రాసి ఇవ్వడం జరిగింది. అయినా కూడా
వాళ్ళు రావడము పోవడము చూడడమే తప్ప దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా జనాలు రావడము పోవడము మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. రౌడీలంతా తీసుకొచ్చి మరి దాని వెనక ఎవరున్నారో ఏ హస్తం ఉందో కొంతమంది కమ్యూనిస్ట్ వాళ్ళు మాత్రం దాంట్లో ఉండి జరిపిస్తున్నట్టుగా మాకు తెలిసింది. ఇంకా ఎవరో వెనకాల ఉండి దీన్ని బలంగా జరిపిస్తూ అక్కడ ఏది వాళ్ళని వెళ్ళిపోనీయకుండా ఎవరో వెనక బలమైన వ్యక్తులు ఎవరో ఉండుకొని దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా దారుణము. ఇది మాకు గవర్నమెంట్కి కేసు గత 20-25 సంవత్సరాలుగా నడుస్తున్నది. ఈ యొక్క స్థలంలో వీళ్ళను భూ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన కలెక్టర్ గారిని 3-4 మాటలు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా కలవడం జరిగింది. ఆయన ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ దానిపైన ఎలాంటి యాక్షన్ జరగలేదు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సోమవారం ద్వైత వేదాంత శాస్త్రంలోని తర్కతాండవం అనే గ్రంథంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. యూనివర్సిటీలోని రమారంజన్ ఆడిటోరియంలో ద్వైత వేదాంత శాస్త్రంలోని తర్కతాండవం అనే గ్రంథంపై నిర్వహించిన చర్చాగోష్ఠి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెంగళూరులోని పూర్ణప్రజ్ఞ సంశోధన మందిరం డైరెక్టర్ ప్రొఫెసర్ ఏవి నాగసింపిగే విచ్చేసి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులు నాగసంపగి మాట్లాడుతూ ద్వైత వేదాంత శాస్త్రంలో తర్కతాండవం అనే గ్రంథం అత్యంత సుప్రసిద్ధమైందని, ఆ గ్రంథంలో ఉన్న న్యాయశాస్త్రంలోని అంశాలను, ద్వైత వేదాంత రీత్యా ఖండనం మొదలగు విశిష్టమైన అంశాలను ఈ 10 రోజుల చర్చాగోష్ఠి ద్వారా ప్రతి అంశాన్ని పంక్తిని అనుసరించి అధ్యయనం చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఇటువంటి గొప్ప గ్రంథాన్ని అధ్యయనం చేసే కార్యశాలను ఇక్కడ ప్రారంభించడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వివిధ శాస్త్రాల్లో ఉన్న అంశాలను విద్యార్థులకు అలాగే అధ్యాపకులకు శాస్త్రజ్ఞానాన్ని సరళంగా తెలియజేయాలనే లక్ష్యంతో ఈ జాతీయ స్థాయి కార్యశాలను నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు. అందులో భాగంగా ద్వైత వేదాంత శాస్త్రంలో ప్రత్యేకించి న్యాయశాస్త్రీయ అంశాలను ద్వైత వేదాంత రీత్యా ఖండించే తర్కతాండవ గ్రంథాన్ని అధ్యయనం చేయడం జరుగుతుందని వివరించారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేదాంత శాస్త్ర జ్ఞానాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ టివి రాఘవాచార్యులు, డాక్టర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు, ద్వైత వేదాంత ఆచార్యులు డాక్టర్ శంకరనారాయణ అడిగ, అలాగే ఇతర విభాగ అధ్యాపకులు, విభిన్న విభాగాల ఆచార్యులు, విద్యార్థులు ఇతరులు పాల్గొన్నారు. అద్వైతే మాయావాద కిల మాయా కుత్ర కిం వా మిథ్యా మిథ్యా సర్వం భవతి విశిష్టాద్వైతస్తు భవత్యేవ తత్ కింటు సర్వేపి వయం ద్వైతినః దేహబుద్ధ్యాత్ దాసోస్మి వైతి దేహబుద్ధ్యా ఏవ అహమహమితి దేహమేవ దర్శయామः కిల न इदं च प्रायः किं भवति अनुभवगोचरः अयं विषयः इतः अस्माभिरग्रे गन्तव्यं चेत् गन्तव्यं वा न वा इति अतः यदा अद्वैतिनः कथै कथ्यन्ते प्रच्छन्न बौद्धाः इति. ప్రముఖ వ్యాపారవేత్త వుడ్సైడ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత కృష్ణ భట్ మరణం సమాజానికి తీరని లోటని వక్తలు సంతాపం వెలిబుచ్చారు. తిరుపతి కపిలతీర్థం అలిపిరి మార్గమధ్యంలో గల వుడ్సైడ్ ప్రెస్టీజ్ హోటల్లో ఇటీవల మరణించిన తిరుమల తిరుపతికి చెందిన వ్యాపారవేత్త వుడ్సైడ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత కృష్ణ భట్ సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన వక్తలు కృష్ణ భట్ సేవలను స్మరించుకున్నారు. కృష్ణ భట్ మరణం హోటల్ వ్యాపార రంగానికే కాక సమాజానికి సైతం తీరని లోటని అభివర్ణించారు. కృష్ణ భట్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ భట్ కుమార్తెలు అపర్ణ, శ్రీచక్ర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ అర్చన, డాక్టర్ రాజేష్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి, ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు ఎం వేణుగోపాల్ రెడ్డి, రచయిత దోబగుంట రామకృష్ణ, చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, లయన్స్ క్లబ్ మక్కిన భాస్కర్, అనేక మంది కృష్ణ భట్ అభిమానులు పాల్గొన్నారు. ధర్మరాజును మనం ఎప్పుడు చూసామో లేదో మనకు తెలియదు, మనం ఆ కాలంలో వింటున్నాం పేరు. కానీ ఈ ధర్మరాజు కొట్టుకు నోనే ప్రశ్నే లేదు ఎక్కడ కూడా. ఇది సహాయం కావాలంటే నేను ఇస్తానండి అని చెప్పి ఇచ్చేవాళ్ళు. మీకేం కావాలా అని అడిగేవాళ్ళు. పక్కోడు డబ్బు అడగతానని వచ్చే ఈ రోజుల్లో మొహం చాటేసుకుని పక్కకు పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వ్యక్తి కాదు ఇతను. ప్రజలందరూ బాగుండాలా, వాళ్ళతో మనం కూడా బాగుండాలా అని చెప్పే గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఆయన ఫిల్మ్ సొసైటీని కూడా మాకు అన్ని విధాల సహాయకాలు అందిస్తూ అందరం కూడా బాధ్యతగా స్వీకరించాలి, మనం భాగస్వాములు అవ్వాలి అని కోరుకునే వ్యక్తి. నేను ఈ సందర్భంగా వారితో నాకున్నటువంటి ఒక సన్నివేశం సందర్భాన్ని గురించి షేర్ చేసుకుంటానండి. తిరుపతి నగరంలో మున్సిపల్ ట్యాక్స్లు పెంచారు అని చెప్పని గత సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉందని చెప్పని కృష్ణనాయుడు గారు రెవెన్యూ ఆఫీసర్ రిటైర్, వీళ్ళకి అత్యంత సన్నిహితులు, అదేవిధంగా హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకొని నాకు ఫోన్ చేశారు.
ఒక హోటల్లో సమావేశం పెడుతున్నాము, మీరు రండి అని. ఆ సమావేశంలో అందరి సమక్షంలో మాట్లాడినప్పుడు తిరుపతి నగర ప్రజల మీద ఆస్తి పన్ను భారం పడకూడదండి, ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి అంటే మా హోటల్సే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య చాలా పెద్ద సమస్యగా ఉంటుందని చెప్తే నేను అందుకు కోర్టుకు వెళ్తానని చెప్పాను. ప్రజల తరఫున నేను కోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానంటే కృష్ణభట్టి గారు అందరి సమక్షంలో అన్న అని పిలుస్తారు. ఆప్యాయంగా నేను చాలా చిన్నవాడిని, వాళ్ళ బిడ్డ వయసు ఉంటుంది. అన్న, ఇది తిరుపతి ప్రజల సమస్య, అందులో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి మీకు కోర్టుకి ఎంతవరకు సహాయం కావాలన్నా ఆర్థిక సహాయం నేను చేస్తాను అని చెప్పి అందరికన్నా ముందు చెప్పిన వ్యక్తి అండి ఆయన. ఆర్టిస్టులకి ఆయన ఎంతో చేదోడువాదులుగా ఉండేవాళ్ళు. ఎన్ని కళా సంస్థలు వచ్చినా వాళ్ళకి అడిగిన పిమ్మటే ఏదో ఒక విధంగా సహాయం చేసేవారు. కొంతమంది బయట నుంచి కళాకారులు వస్తే వాళ్ళకి రూములు ఉచితంగా ఇవ్వడం, ఫుడ్ ఉచితంగా పెట్టడం, అలాగే ఏదైనా పారితోషికం ఇవ్వడం. మొన్న లాస్ట్ కూడా 1 డే ముందు మా రంగస్థలి కార్యదర్శి కేఎన్ రాజా గారికి నూతన వస్త్రాలు పెట్టి సత్కరించాడు. ఫోటో తీస్తానంటే వద్దంటాడు. వద్దు, నేను ఆ పెద్దది చేయాలి అని వచ్చి చేసి ఎంతో సహృదయులు, మంచి మనిషి. హోటల్ పోతాడు, టీ దగ్గర టీ అమౌంట్ ఇవ్వద్దు ఓ అనే మంచి వ్యక్తి ఈరోజు మన వద్ద లేకపోవడం. శెట్టిపల్లి ప్లాట్స్ సమస్యను పరిష్కరించాలని సోమవారం వందలాది మంది శెట్టిపల్లి ప్లాట్స్ బాధితులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. శెట్టిపల్లి ప్లాట్స్ సమస్యను పరిష్కరించాలని సోమవారం వందలాది మంది శెట్టిపల్లి ప్లాట్స్ బాధితులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ అందుబాటులో లేని కారణంగా మున్సిపల్ కార్యదర్శి మోహన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 సెంట్లు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరికి ప్లాట్ ఇవ్వాలని సూచించారు. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ను కేటాయించాలని, ఇందుకు సంబంధించి నిధులను కేటాయించాలని కోరారు. పెండింగ్లో ఉన్న సర్వే నెంబర్లకు సంబంధించిన ప్లాట్లకు ప్రొసీడింగ్ కాపీలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వి నాగరాజు, నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, కమిటీ నాయకులు రాధాకృష్ణ, ఎన్ శ్రీనివాసులు, ఏ సురేష్, జయచంద్ర, వీరభద్రయ్య, రాజేంద్ర, కొండేటి సురేష్, కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎస్వి సంగీత నృత్య కళాశాలలో లైవ్ పెయింటింగ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. తిరుపతి ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో నేషనల్ ఆర్ట్ క్యాంప్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అనే అంశంపై పెయింటింగ్ నిర్వహించారు. 50 మంది చిత్రకారులు ప్రదర్శించిన ఈ చిత్రాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ సుకుమార్ విచ్చేసి ప్రసంగించారు. 50 మంది గొప్ప ఆర్టిస్టులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళలో ఉండే మెళుకువలు, చిత్రకళలో ఉండే మెళుకువలు, వాటిని ఎలా చిత్రీకరించాలి అనేది చాలామందికి తెలియజేయడం ద్వారా, వర్క్షాప్ ద్వారా తెలియజేయడం ద్వారా, అంతేకాకుండా పిల్లలకి ఇక్కడ చిత్రకళలో ఉండే మెళుకువలు తెలియజేశారు. నేను ముఖ్యంగా ఈ చిత్రకళ ద్వారా తెలియజేయాల్సింది అనుకున్నదంటే, ఇది కళ కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా ఈరోజు ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అంటే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేసే చిత్రాలను చిత్రీకరించారు. కాంపిటీషన్ పెట్టాము. ఆ కాంపిటీషన్లో జూనియర్, సీనియర్ అని కేటగిరీ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సల్టేషన్ ఉంది 2 ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా పిల్లల్ని ఈ తిరుపతిలో ఇంకా ఎంకరేజ్ చేయాలని, వాళ్ళు భావి చిత్రకారులుగా కావాలనే ఉద్దేశంతో మేము ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. వాళ్ళకి అవగాహన సదస్సులు, ఎట్ట ఆర్ట్ చేయాలి, ఎట్ట మెరుగులు చేయాలి, ఏ విధంగా పెయింటింగ్ చేయాలి అని మేము అటువంటి వాటిని కూడా మేము చెప్పి వాళ్ళని తీర్చిదిద్దామని ఆశిస్తున్నాము. బోగస్ ఓట్ల తయారీకి ప్రభుత్వాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చిన నాయకులు, ఉన్నతాధికారుల పేర్లు బహిర్గతం చేసి మీ నిజాయితీని నిరూపించుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 34,000 బోగస్ ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ ఎపిక్ కార్డుల తయారీ సూత్రధారులు ఎవరు, ఎక్కడ తయారు చేశారు, నిగ్గు తేల్చాలన్నారు నవీన్ కుమార్ రెడ్డి. 34,000 బోగస్ కార్డులను తొలగించిన తర్వాతే ఎన్నికలు జరపాలని, లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తానని జిల్లా అధికార యంత్రాంగానికి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ను నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో గత 4 సంవత్సరాలుగా జరిగిన అన్ని ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బోగస్ ఓట్లతో గెలిచిన వారిని 10 సంవత్సరాల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటువేయాలన్నారు. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం తమ ఉద్యోగాలను తాకట్టుబెట్టే ఉన్నతాధికారులకు, ప్రభుత్వోద్యోగులకు వరుసగా జరుగుతున్న సస్పెన్షన్లతో కనువిప్పు కలిగి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలన్నారు.
తిరుపతి నియోజకవర్గానికి 4 దిక్కుల్లో ఉన్న సరిహద్దుల్లోని అన్ని డివిజన్లలో పరిసర నియోజకవర్గాల నుంచి అవినీతి అధికారుల సహకారంతో ఓటర్ల జాబితాలో చేర్చిన వారి పేర్లను వెంటనే తొలగించి మీ ఉద్యోగాలను కాపాడుకోవాలని అధికారులకు నవీన్ హెచ్చరిక చేశారు. బోగస్ ఓట్ల నేరం మాది కాదు, పాలకులది. నేను సస్పెండ్ అయినటువంటి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా అప్రూవర్ గా మారిపోండి. ఎవరైతే ఈ బోగస్ ఓట్ల ఎపిక్ కార్డులు 34,000 ఓట్లని తయారు చేయమని చెప్పి మీ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ఆ రాజకీయ పార్టీ పేరు, ఆ రాజకీయ నాయకుల పేర్లు బహిర్గతం చేయమని చెప్పని సస్పెండ్ అయినటువంటి అన్ని శాఖలలోని అధికారులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా కూడా అప్రూవర్ గా మారిపోండి. నేరం మీది కాదు, పాలకులది. పాలకులు ఒత్తిడి చేసే మీరు ఈ తప్పులు చేసి ఈరోజు మీరు మీ ఉద్యోగాన్నే తాకట్టు పెట్టేసి సస్పెండ్ అయిపోయారు. సమాజం అంతా కూడా మీ గురించే చర్చించుకుంటా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్న రుద్రహోమం, చండీహోమం మండపాన్ని సుమారు 13 లక్షల రూపాయలతో మరమ్మతులు పూర్తి చేసి సోమవారం శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో మండపాన్ని ప్రారంభించారు. ఆలయ వేద పండితులు మండపంలో ఉన్న స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. రుద్రహోమం, చండీహోమం మండపాన్ని ప్రారంభించిన తర్వాత మొదటి రుద్రహోమం, చండీహోమం పూజలను ప్రారంభించారు. ధర్మకర్తల మండలి సభ్యురాలైన కొండూరు సునీతానంద దంపతులు సుమారు 1,10,000 రూపాయలు విలువ చేసే వెండి దర్పణాన్ని శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానానికి స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్, ఏఈఓ ధనపాల్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధిష్టానం గ్రామ్ గ్రామ్ కే చలో పల్లెకు పోదాం కార్యక్రమానికి బీజేపీ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివోలు గ్రామంలో గావు చెలో కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ కుమార్, అలాగే బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముచ్చివోలు గ్రామంలో గడప గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందజేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన ప్రజలకు వివరిస్తూ, గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి, మరోమారు రాష్ట్రంలో ఈ ఒక్కమారు బీజేపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని, ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థించారు. గ్రామంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ ఎన్నికల నగారా మోగించిందని, ఈ నేపథ్యంలో దేశంలోని బీజేపీ నాయకులంతా పల్లెకు పోదాం కార్యక్రమం ద్వారా ఏపీలోని 21,000 గ్రామాలకు బీజేపీ కార్యకర్తలు వెళ్లాలనే లక్ష్యంతో పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గతంలో వికసిత భారత్ కార్యక్రమం పేరిట కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను గ్రామ గ్రామాల తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని ప్రజలకు చేరువ చేస్తామన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివోలు గ్రామంలో పర్యటించేటప్పుడు గ్రామంలోని ప్రజలు నేడు వైసీపీ ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి తీసుకువచ్చారని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ మార్పు బీజేపీ విజయానికి దోహదపడుతుందని తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో నూతనంగా నిర్మితమైన తొట్టంబేడు గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని, ఆర్సీపీ పాఠశాల వద్ద జనరిక్ మెడిసిన్ కేంద్రాన్ని, చిత్తూరు గ్రామం అలాగే కంచనపల్లి గ్రామంలో గ్రామ సచివాలయ కేంద్రాలను ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లోని ప్రజలకు వారి వద్దకే పరిపాలన తీసుకువచ్చే విధంగా నేడు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. నేడు ప్రతి గ్రామంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మరోమారు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరడంతో ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఆయనకు శ్రీరామ రక్షగా రానున్న ఎన్నికల్లో గెలుపుకు నాంది పలుకుతాయని తెలియజేశారు. అదేవిధంగా ఆర్సీపీ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన జనరిక్ మెడిసిన్ కేంద్రం వల్ల గ్రామాల్లోని ప్రజలకు అతి తక్కువ ధరకే ఔషధాలు లభ్యమవుతాయని, తద్వారా గ్రామంలోని ప్రజలు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా తమ గ్రామంలోని జనరిక్ మెడిసిన్ కేంద్రం ఉండడం వల్ల అతి తక్కువ ధరకే ఔషధాలు కొనుగోలు చేసి వారి ఆరోగ్య పరిస్థితిని సరిచేసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసునాయుడు, చంద్రయ్య నాయుడు, శ్రీరాములు రెడ్డి, గిరిరెడ్డి, మునిరత్నం రెడ్డి పాల్గొన్నారు. బిల్డింగ్లు చూస్తుంటే ఇంతకుముందు ఇక్కడుండే కార్లు వస్తుంటే
వాసన్న చంద్రాన్ని మాట్లాడుతూ సంపద అంటే ఇదేగా సంపద, నిజంగా ఏమన్నా తుఫాన్లు వచ్చినా కూడా బిల్డింగ్లు పైకి ఎక్కచ్చు, అంత మాత్రం కట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడో మనం బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక బిల్డింగ్ కట్టింటే గొప్ప ఒక పంచాయతీకి ఏడన్నా ఏదో చిన్న బిల్డింగ్ కడితే దానికి 40 సంవత్సరాలు పట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా, జస్ట్ 2 సంవత్సరాలకి ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టి ప్రతి ఊర్లో ఒక ఆస్తిని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలకి టౌన్కి పోకుండా ఎక్కిన అన్ని పనులు అయ్యేదానికి ఇక్కడికే మన ఇంటికే మనం వర్క్ చేసుకునేదానికి ఎట్టయితే సాఫ్ట్వేర్ కరోనా టైం ఇంటి వర్క్ చేశారో ఆమెగా రైతులు కూడా బయట పోకుండా ఇక్కడనే పనులు చేసుకునేదానికి ఈరోజు సచివాలయం బిల్డింగ్స్ కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, అన్ని కూడా ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తిరుపతి రాజధాని కావడం తథ్యమని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏనాడో తిరుపతి రాజధాని అవుతుందని కాలజ్ఞానం చెప్పారని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమకు కావలసింది రాళ్లు కావని రాజధాని అని అన్నారు. తిరుపతిలో జరిగిన పార్లమెంటు ఉప ఎన్నికల్లో పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదేనని, కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. షర్మిలమ్మ రాష్ట్రానికి కాబోయే మహిళా ముఖ్యమంత్రి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేవుడు పంపిన దోత అని కొనియాడారు. తాను ఇచ్చాపురం నుండి చిత్తూరు వరకు పర్యటించానని, ప్రతి చోట మహిళలందరూ షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, అలాగే ప్రజలందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పాపం హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేస్తున్నారు, చిన్న వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. ఆ ఉప ఎన్నికలో నేను ఉన్నాను ఆ రోజు. ఈ విషయాన్ని మేము ఆ రోజు ఐజీగా ఉన్నాడు ఒక ఆయన, వాళ్ళ పేర్లు చెప్పటం లేదు, ఎస్పీగా ఉన్నాడు, డిఐజీలందరూ ఎస్పీ గారి ఆఫీసులో కూర్చొని అన్నీ మానిటర్ చేశారు. ఆ మార్ఫింగ్లు అనేది 34,000 కాదు, లక్షల్లో జరిగినాయి. అది జరిగింది కూడా బాలాజీ కాలనీలో. అవన్నీ దొంగ ఎన్ని చేశారు. ఇది మంత్రుల వల్ల అయింది కాదు, మీరేదో మంత్రులు తంత్రులు వీళ్ళు వాళ్ళు చేశారని. ఈ తిరుపతి ఉప ఎన్నిక వెనకాల ముఖ్యమంత్రి ఉన్నాడు, దీంట్లో అనుమానం ఏమి లేదు. ముఖ్యమంత్రి ఉండి ఇవన్నీ జరిపించాడు. మరి నేను అడుగుతున్నాను కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, వెంటనే ప్రెసిడెంట్ రూల్ డిక్లేర్ చేయాలి. ముఖ్యమంత్రిగా జగన్ని వెంటనే రాజీనామా దిగి చేసి వెళ్ళిపోవాలి. రాయలసీమ కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి సంఘం తరపున రాయలసీమ జోనల్ అధ్యక్షుడిగా పెట్లూరి నరసయ్యను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు పొన్నార్ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో కుమ్మరుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని నరసయ్య తెలిపారు. అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ఒక కారణం, కుమ్మరులు ఎదుర్కొంటున్న అటువంటి సమస్యల మీద చాలాసార్లు అధికారులను కలిసాము, రాజకీయ నాయకులను కలిసాము, ఎక్కడి నుంచి ఏ స్పందన లేదు. కాబట్టి అంతా కుమ్మర కుల బంధువులు అందరూ కూడా ఏకమయ్యి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాయలసీమ జోనల్ అధ్యక్షులుగా మన పెట్లూరి నరసయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనకి నియామక పత్రం అందిస్తూ ఇక మీదట ఈ రాయలసీమ జిల్లాల్లోనే కాకుండా అన్ని జిల్లాల్లోనూ కమిటీలను ఏర్పాటు చేసి కుమ్మర్లకు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్ని విధాలా సహకరించినటువంటి మా శాలివాహన సోదరులకు అందరికీ నా వందనాలు. ఈరోజు నన్ను రాయలసీమ జోనల్ అధ్యక్షునిగా మా సంఘం సభ్యులు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను రాయలసీమ జిల్లాలలో శాలివాహనులను అందరినీ అభివృద్ధి కోసం వాళ్లకు ఏ అవసరం వచ్చినా నేను ముందుంటానని మాటిస్తూ శ్రీకాళహస్తేశ్వరాలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల అర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు.
అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామి వారికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సుదర్శన్ నాయుడు, ఏపీఆర్ఓ రమేష్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అగ్నిగుండ ఉత్సవం వైభవంగా జరిపారు. అమ్మవారి ఉత్సవమూర్తి గ్రామోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి నామస్మరణలు చేస్తూ అగ్నిగుండాన్ని తొక్కి భక్తులు మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఉప్పు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అగ్నిగుండ ఉత్సవం చేపట్టారు. వాసవిదేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి అగ్నిగుండ ఉత్సవం వైభవంగా జరిపారు. ఆలయంలో వాసవిదేవి అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష దివ్యాలంకారాలు చేసి ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్ద కొలువు తీర్చారు. అనంతరం అగ్నిగుండానికి దిష్టి పూజలు నిర్వహించి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి అమ్మవారి నామస్మరణలు చేస్తూ భక్తులు అగ్నిగుండాన్ని తొక్కారు. మహిళా భక్తులు ఉపవాస దీక్షలతో అగ్నిగుండంలో ప్రవేశించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. అగ్నిగుండ ఉత్సవం అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పేటలో వైభవంగా ఊరేగించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ, వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు వైభవంగా జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మా ఆలయము 28 సంవత్సరాలు అయింది కట్టి. ఈ ఆత్మార్పణ దినము అగ్నిగుండము ముఖ్యము. ఇక్కడ మన వైశ్యుల దేవత రాజంపేట అమ్మవారి శాల కాళహస్తిలోనే ఈ అగ్నిగుండము ప్రత్యేకత. అమ్మవారి శాలకి అగ్నిగుండం ప్రత్యేకత ఆత్మార్పణ. కాబట్టి ఇక్కడ భక్తులందరూ మీరే చూశారు, చాలా మంది వచ్చినట్టు. శ్రీకాళహస్తి అయ్యలనాడు చెరువు వద్ద శ్రీకృష్ణదేవరాయ బలిజ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణ కమిటీ బలిజ కమ్యూనిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, అలాగే శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బలిజ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి, అలాగే శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ను ఘనంగా సత్కరించారు. బలిజ సంక్షేమ సంఘం కమిటీ చైర్మన్ ఉప్పు కృష్ణయ్య శ్రీకృష్ణదేవరాయ బలిజ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 1,116 రూపాయలు విరాళంగా అందజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో నిర్మితమవుతున్న శ్రీకృష్ణదేవరాయ బలిజ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ప్రభుత్వ అధికారుల వద్ద విద్యుత్ మరియు భవన నిర్మాణానికి కావాల్సిన అనుమతులను ఇప్పించాల్సిందిగా కోరారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపొంది మంత్రివర్యులుగా ఈ భవన నిర్మాణ ప్రారంభానికి రావాల్సిందిగా కోరారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బలిజలకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎటువంటి సంక్షేమ పథకాలు అందజేయలేదని, తాను శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే బలిజ సోదరులకు, వారి కుటుంబాల్లో పెళ్లిళ్లైన పేద బలిజ విద్యార్థులు చదువుకోవడానికి, వచ్చే గ్రామీణ విద్యార్థులకు ఇక్కడ బస చేసుకోవడానికి వీలుగా వారికి భవన నిర్మాణానికి కావలసిన స్థలాన్ని కేటాయించి భూమి పూజ కూడా నిర్వహించామని, త్వరలోనే నిర్మాణం పూర్తయి బలిజ సోదరులకు ఎంతో ఉపయోగపడుతుందని, బలిజ కుటుంబీకులంతా వైకాపాను ఆదరిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. అన్ని విధాలుగా కూడా ఆయన సహకరిస్తాడనే పరిపూర్ణమైన నమ్మకం నాకుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన కుటుంబాల్లో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు. టీ బంక్ ఉంది, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, లారీ క్లియర్లెస్ గా పోతున్నారు. శ్రీకాళహస్తిలో 6 నెలల్లో శ్రీకృష్ణదేవరాయ బలిజ కమ్యూనిటీ భవనం అనేది ప్రారంభమై ప్రతి పేద బిడ్డ కూడా ఇక్కడ ఉచితంగా కళ్యాణం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటే రూముల ద్వారా పల్లె ప్రాంతాల నుంచి చదువులకు ఎవరన్నా వస్తే ఆ చదువులు చదువుకునే బిడ్డలకు కూడా ఇక్కడ ఉచితంగా బస, ఉచితంగా అన్ని ఏర్పాటు చేయాలని చెప్పే సత్సంకల్పమే ఈ యొక్క స్థలం. మాట్లాడుతుంది అన్ని పార్టీలు ఉన్నాయి. ఏదైనా పార్టీ ఒకటే అంటున్నాడు, ఇది అన్ని పార్టీలు. ఒక దేవాలయం కట్టాలంటే అన్ని పార్టీలు కావచ్చు. పార్టీ తరఫున కాదు, నేను ఇదేమి ఓట్లు రాజకీయం కాదు. ఏది చేసినా రాయల్టీగా నిజాయితీగా ఉంటాను. నేను ఎవరికి ఉన్నట్టే చెప్తాను. కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చదు, మనం ఏం చేయలేము, ఉన్నట్టు చెప్తాను. కాబట్టి ఇది ఒక ఎప్పటి నుంచో హైయెస్ట్ జనాలు ఉన్న దగ్గర తట్టుకోలేని పరిస్థితి. దీన్ని యూనిటీ లేకుండా పోవటం పరిస్థితి. ఎవరు వచ్చినా కూడా నేను చాలా రోజులు చెప్తాను, ఫస్ట్ మీరు బిల్డింగ్ కట్టేప్పుడు ఏ బిల్డింగ్ అయినా, ఏ కులస్తులు వచ్చినా కూడా, పక్కన బిల్డింగ్ కట్టినా కూడా ఎవరైనా సరే నాకు రిపోర్టు ఎవరిచ్చారు, కమిటీ పేరు నేను చూడాలంట. ఎందుకు చెప్పండి, ఒక కంపెనీ మంచి మెయిన్ స్టార్ట్ అయింది, బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఇక్కడనే ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా వచ్చి ఓపెన్ చేసి ఇక్కడనే టౌన్లో ఉండే ఇంటి ఫ్యామిలీతో కూర్చొని నేను ఫోన్ చేస్తాను. అన్ని ఫ్యామిలీతో కూర్చొని ఆస్తి కాదు, ఇది మీ అందరు ఆస్తి.
రేణిగుంట పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీలో ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలని కోరుతూ రేణిగుంట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇళ్ల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొల్లయ్య, రేణిగుంట మండల కార్యదర్శి హరినాథ్ పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వివేకానంద కాలనీ వాసులు సిపిఎం నాయకులు కలిసి పేదల అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు పెట్టుకున్న ఇంటి స్థలాల అర్జీలకు పక్క మండలాల్లో కేటాయించిన జగనన్న పట్టాల లబ్ధిదారులను వెంటనే విచారణ జరిపి వివేకానంద కాలనీ పక్కన ఉన్న ప్రభుత్వ భూముల్లోనే ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరారు. సిపిఎం జగనన్న పట్టాలు ఇచ్చి 4.5 సంవత్సరం అవుతున్నా ఇంతవరకు రేణిగుంట కరకంబాడి పంచాయతీ పేదలకు స్థలాలు చూపలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ మండలంలో ఉన్న 100 ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జాదారులు ఆక్రమించి ఇళ్లు కట్టేసి అమ్ముకుంటూ ఉంటే పట్టించుకునే రెవెన్యూ అధికారులు, పోలీసులు పేదలు వేసుకున్న గుడిసెలను దౌర్జన్యంగా కూల్చివేయడమే కాకుండా స్థానిక మహిళలపై, సిపిఎం నాయకులపైన కేసులు పెడతామని బెదిరించడం దుర్మార్గమని అన్నారు. స్థానిక వివేకానంద కాలనీలో ఉన్న ప్రభుత్వ స్థలాలు, అదేవిధంగా మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని, లేని పక్షంలో పేదలకు అండగా నిలిచి సిపిఎం పెద్ద ఎత్తున పోరాటాలను ఉధృతం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి సెల్వరాజ్, కరకంబాడి ఇండ్ల సాధన పోరాట కమిటీ నాయకురాలు సత్యశ్రీ, వివేకానంద కాలనీ ఇండ్ల సాధన పోరాట కమిటీ నాయకులు, స్థానిక ప్రజలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. భూ కబ్జాదారులు ఆక్రమించుకుంటా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పేదలకు మాత్రం ఇళ్ల స్థలాలు లేవు. ఎక్కడో కురకాల దగ్గర, అక్కడ వాగులో వంకలో ఇస్తామని అంటున్నారు. ఇది సమంజసం కాదు. పట్టాలు చేతికిచ్చి 4 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ ప్రభుత్వం గడువు కూడా పూర్తిగా వస్తూ ఉంది. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ఈ జాప్యం అనేది తగదు. వివేకానంద కాలనీలో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలు ఇళ్ల స్థలాలు లేక, పట్టాలు లేక అనేక మంది ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి అర్జీలు చేతపట్టుకొని వచ్చారు. ఎంఆర్ఓ గారు ఈరోజు గ్రీవెన్స్ డే అయినప్పటికీ కూడా ఇంకా రాలేదని చెప్పారు. సరే, ఏమైనా కానీ మేము సిపిఎం పార్టీ తరఫున ఈరోజు ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 4 సంవత్సరాల ముందు పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి వెంటనే స్థలాలు చూపాలి. కొంతమందికి హౌసింగ్ బిల్లులు కూడా మంజూరై ఉన్నాయి. హౌసింగ్ బిల్లులు మంజూరైనా కానీ ఆ స్థలాలు మాత్రం వీళ్ళకి చూపలేదు. ఇప్పుడు ఆ స్థలాలంతా కూడా వేరే వాళ్ళకి మొత్తం అంతా కూడా కబ్జాకి గురవుతూ ఉన్నాయి. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి దీర్ఘకాలికంగా పరిష్కారం కాని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జరుగుతున్న ధర్నా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హమాలీ యూనియన్ వారు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ఏఐటీయూసీ పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వాల నుండి హమాలీ కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా పోతోందని అన్నారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉండడం ద్వారా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 6,000 రూపాయల పింఛను, అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యం, కుటుంబంలో చదువుకునే పిల్లలకు, వివాహం జరిగే పిల్లలకు, గర్భవతులైన వారికి ప్రభుత్వం నుండి సంక్షేమ బోర్డు నుండి ఆర్థిక సహకారం అందుతుందని అన్నారు. పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును సాధించిన ఘనత ఏఐటీయూసీదేనని తెలిపారు. అలాగే ఇప్పుడు కూడా హమాలీ కార్మికులకు సంక్షేమ సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు రూపకల్పన చేస్తోందని తెలియజేశారు. అదేవిధంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ చట్టం కావాలని పెద్ద ఎత్తున పోరాటాలకు ఏఐటీయూసీ పూనుకుంటోందని తెలిపారు. ఇందుకోసం హమాలీ కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, హమాలీ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు ఎన్డి రవి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఆఫీస్ బేరర్స్ శ్రీరాములు, హమాలీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఏ బాబు, నాయకులు నాగరాజు, సుబ్రహ్మణ్యం, ఆర్వి రమేష్, ఏపీ బాల, మహేంద్ర, అల్లాబక్ష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. హమాలీలు లక్షలాది మంది ఉన్నారు. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వాళ్ళు పనిచేసే తావుల్లో లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు కాబట్టి, ఓనర్లు ఆదాయాలు పొందుతున్నారు కాబట్టి వారి ద్వారాగానే సంక్షేమ బోర్డుకు 10%ని కట్టేయాలి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలి. అదే పద్ధతిలో కార్మికులకు సంబంధించినటువంటి అంశం పైన వాళ్ళకు 45 సంవత్సరాలకే పెన్షన్ ఏర్పాటు చేయాలి. వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత
ప్రత్యామ్నాయంగా ప్రతి నెల ఇంత అని చెప్పేసి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం. స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని చిత్తూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎన్ రాజశేఖర్ పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో స్పందన హాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎన్ రాజశేఖర్, డిప్యూటీ కలెక్టర్ భవానీ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ ప్రసన్నతో జిల్లాలోని నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి మొత్తం 212 అర్జీలు రాగా రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, వివిధ శాఖల అధికారులకు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు తీసుకుని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు తమ సమస్యల అర్జీలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, డిప్యూటీ కలెక్టర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లకు తమ వినతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని విస్మరించడం తగదని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బలిజ సామాజిక వర్గ వైకాపా కార్పొరేటర్లు తెలిపారు. ఈ మేరకు సంబంధిత కార్పొరేటర్లు సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ 2019లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి 151 సీట్లను అప్పగిస్తే 2024లో కాపు సామాజిక వర్గాన్ని విస్మరించడం తగదన్నారు. 72 నియోజకవర్గాల్లో 20 లక్షల మంది కాపు సామాజిక వర్గం ఉన్నారన్నారు. కానీ 47 చోట్ల ఒకే సామాజిక వర్గానికి సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చిత్తూరులో 2019లో 44,000 మెజారిటీతో గెలుపొందిన కాపు సామాజిక వర్గాన్ని విస్మరించడం తగదన్నారు. ప్రస్తుతం చిత్తూరులో మరో సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీటును కేటాయించి కాపు సామాజిక వర్గానికి రాజ్యసభ టికెట్ ఇస్తానని మాట ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పడం పద్ధతి కాదన్నారు. కాపు సామాజిక వర్గాన్ని విస్మరిస్తే మరో కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు కోలా కిరణ్, 31వ డివిజన్ కార్పొరేటర్ పూర్ణచంద్రరావు, వైసీపీ నాయకులు రఘు, రవి తదితరులు పాల్గొన్నారు. పెట్టి కొత్తగా ఆయన అన్ని కులాలకు సమన్వయం చేశాడు. అందరూ కూడా మనము ఆయనకు మంచి మెజార్టీ అందించి 151 స్థానాన్ని మనం ఇవ్వడం జరిగింది. దీంట్లో మీకు అందరికీ తెలుసు, పత్రికా విలేకరులకు కానివ్వండి, అందరికి కూడా మీకు తెలుసు, ఒక కాపు కులస్తుల సామాజిక వర్గము అత్యధికంగా ఉండడము మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు పరిస్థితి చూస్తే ఏది డిసైడ్ చేయాలంటే కాపు సామాజిక వర్గం ఒక పిల్లర్ మాదిరిగా వ్యవహరిస్తుంటుంది. ఏ పార్టీకి ముందుకు రావాలా, ఏ పార్టీ అధికారంలోకి రావాలంటే కాపు సామాజిక వర్గం ఉంటేనే అధికారానికి వస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.